ఇడ్లీ, దిబ్బరొట్టె, దోశ, వడ వీటిలోకి నంచుకునే కారపొడి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి అండి. నేను కూడా చాలా రకాలుగా చేస్తాను. అందులో ఒక రకం ఈరోజు చేశానమాట. ఈరోజైతే కేవలం కొద్దిగా మినపప్పు తీసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి. ముందు సిమ్లో పెట్టి అది కొంత వేగాక అప్పుడు ధనియాలు, కొంచెం ఎక్కువగానే ధనియాలు వేశాను. అవి కూడా కొంత వేగాక అప్పుడు కావాల్సినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి కారాన్ని బట్టి. ఇవి మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి, నేను చూసి వేసానమాట. అయితే తర్వాత కరెక్ట్గా సరిపోయింది. కొంతమంది ఇంగు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే ఇంగు వేస్తాను ఖచ్చితంగా. కొంతమంది జీలకర్ర వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను ఈసారి వేయలేదు. అయితే ఇవన్నీ చల్లారాక ఒకసారి గ్రైండ్ చేసుకుని ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈరోజు శనివారం టిఫిన్కి అయితే మినపరొట్టె, అదేనండి దిబ్బరొట్టె అంటారు కదా, అది చేశాను. కారప్పొడికి చాలా మంది నెయ్యి వేసుకుంటారు, కానీ నాకైతే మాత్రం పల్లి నూనెతో రుచి నెయ్యితో కూడా రాదనిపిస్తుందండి. ఈసారి మీరు కూడా నూనెతో ట్రై చేయండి. అందరికీ శుభరాత్రి.